హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం తక్కువ ఇంగ్రీడియంట్స్ తో టేస్టీగా ఉండే పల్లి ఉండల తయారీ విధానం చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించుకొని దానిపైన కడాయి పెట్టి కడాయి వేడెక్కిన తరువాత పల్లీలను తీసుకోవాలి. నేను కేజీ పల్లీలు తీసుకున్నానండి. ఆ పల్లీలను నీట్గా వేయించుకోవాలి. సిమ్లో పెట్టి పల్లీలను వేయించుకోవాలి. పల్లీలు వేగిన తరువాత చల్లారనివ్వాలి. చల్లారిన పల్లీలను చేతులతో రుద్ది పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. కేజీ పల్లీలకి కేజీ బెల్లాన్ని తీసుకున్నానండి. బెల్లాన్ని పచ్చాపచ్చగా ఇలా దంచుకొని ఆ తర్వాత మరొక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో దంచుకున్నటువంటి బెల్లము, అలాగే గ్లాసున్నర వాటరు, అనగా ఒక నిండు గ్లాసు తర్వాత అర గ్లాసు వాటరు తీసుకొని బెల్లాన్ని కరగనివ్వాలి. బెల్లం పూర్తిగా కరిగిన తరువాత దానిని వడకట్టుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఉండేటువంటి మట్టి, దుమ్ము, ధూళి అలాంటిది ఏదైనా ఉంటే వడకట్టుకుంటే పోతవి. వడకట్టిన తరువాత బెల్లాన్ని మరికొద్దిసేపు మరిగించి పాకం సిద్ధం చేసుకోవాలి. పూర్తిగా బెల్లం పాకం దశకు వచ్చిందా లేదా తెలుసుకోవడానికి కొద్దిగా పాకాన్ని చల్లటి నీటిలో వేయండి. ఈ విధంగా గట్టిగా ఉండలాగా వస్తే పాకం రెడీ అయినట్లే. ఒకవేళ రాకపోతే పాకాన్ని మరికొద్దిసేపు మరిగించుకోవాలి. పాకం పూర్తిగా వచ్చిన తరువాత ముందుగా పొట్టు తీసి పెట్టుకున్నటువంటి పల్లీలను వేసి కలుపుకోవాలి. బెల్లం పాకం వేడిగా ఉన్నప్పుడే పల్లీలను వేసి కలుపుకోవాలి. అన్ని పల్లీలు ఒకటేసారి వేస్తే కలుపుకోవడం ఇబ్బంది అవుతుంది. కాబట్టి కొన్ని కొన్నిగా వేసుకుంటూ కలుపుకోండి. అప్పుడు పల్లీలన్నిటికీ కూడా బెల్లం మిశ్రమం మంచిగా పడుతుంది. ఈ విధంగా కలుపుకున్నటువంటి పల్లీలు బెల్లం మిశ్రమాన్ని లైట్ వేడిగా ఉన్నప్పుడే చేతులకు కొంచెం ఆయిల్ రాసుకొని లేదంటే నెయ్యి రాసుకొని చిన్న చిన్న ఉండలుగా చేసుకోవాలి. పల్లి ఉండలు టేస్ట్ మాత్రమే కాదండి, హెల్త్కి కూడా చాలా మంచి. దీంట్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ పిల్లలు పెద్దలు అందరూ తినడానికి టేస్టీ స్నాక్ అన్నమాట. ఇంకా వీటిని తినడం వల్ల త్వరగా ఆకలి వేయదు, ఎక్కువసేపు కడుపు నిండిన ఫీలింగ్ వస్తుంది. అంతేకాకుండా బెల్లంలో ఉండే ఐరన్ శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. సో అదండి, ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్నటువంటి పల్లి ఉండల తయారీని మీరు కూడా చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. అలాగే మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ట్రెడిషనల్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తాయి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.